కిచెన్లో నుండి వస్తున్న సునంద గారికి ధరణి అలా చీకట్లో ఆలోచిస్తూ కూర్చోవడం చూసి లైట్ ఆన్ చేసి తన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అసలు ఉలుకు పలుకు లేకుండా స్తబ్దుగా ఉన్న ధరణిని పిలుస్తుంది. ఉలిక్కిపాటుగా చూస్తూ హా అంటుంది. ధరణిని చూస్తూ ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అంటుంది. మౌనంగా ఉంటుంది ధరణి. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు ధరణి. విజయ్ ఏదో కోపంలో అన్నాడే కానీ నిన్ను కావాలని అనలేదు. నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా అంటూనే అవును నువ్వు ఇంకా తినలేదు, కిషోర్ వాళ్ళతో కూడా రాలేదు. అన్నం తినకుండా ఉంటే బాధ తగ్గిపోతుందా అని చిరుకోపంగా చూస్తూ వెళ్ళి ఫుడ్ ప్లేట్ని తీసుకొస్తారు. నాకు ఆకలిగా లేదు అత్తయ్య, మధ్యాహ్నం కూడా తినలేదు, ఇప్పుడు కూడా తినకపోతే ఎలా అంటూ తినిపిస్తుంటే ధరణికి ఆగనంటున్నాయి కన్నీళ్లు. తన మీద సునంద చూపించే ప్రేమకు మనసు నిండితే ఆప్యాయంగా పెట్టే గోరుముద్దలకు కడుపు నిండిపోతుంది ధరణికి. తినడం కంప్లీట్ అయ్యాక ధరణిని చూస్తూ ఏడ్చి ఫేస్ చూడు ఎంత డల్గా ఉందో, వెళ్ళి నిద్రపో. ధరణి లోపలికి వెళ్ళి సోఫాలో నిద్రపోతుంది. వాళ్ళని అలా చూసి విజయ్ తను కూడా డిన్నర్ చేసి రూమ్కి వస్తాడు. బెడ్పై ఉండదు ధరణి. సోఫాలో నిద్రపోవడం చూసి తన దగ్గరకు వెళ్తాడు. ఏడ్చడంతో మొహమంతా డల్లుగా అయ్యి నీరసంగా కూడా కనబడుతుంటే బాధగా అనిపిస్తుంది విజయ్కి. అసలు ఎందుకు ఇక్కడ పడుకుంది అని అనుకుంటూ చూస్తుండగా ఆమె నుదుటిన కుంకుమ లేకపోయేసరికి చురుగ్గా చూసి తనని ఎత్తుకొని బెడ్పై పడుకోబెడతాడు. డీప్ స్లీప్లో ఉండడంతో అస్సలు మెలకువ రాదు తనకి. తననే చూస్తూ నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోవట్లేదు ధరణి, కానీ నా కోపం నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తుంది. అది నీకు అర్థం కావాలంటే టైం పడుతుంది. ఒక్క ప్రాణం విలువ అది పోగొట్టుకున్న వాళ్లకు తెలుస్తుంది. అందుకే నా వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా అది సహించడం నా వల్ల కాదు అని తనలో రేగిన భావోద్వేగాన్ని అణిచివేస్తూ కష్టంగా కళ్ళు మూస్తూ నిద్రపోతాడు. మార్నింగ్ ముందు రోజు ఆలస్యం అయినందున 8కి మెలకు వస్తుంది తనకి. కళ్ళు నులుపుకుంటూ లేచి టైం చూస్తే గడియారం 8 అని చూపిస్తుంటే అమ్మో ఇంతసేపు ఎలా నిద్రపోయాను అని అనుకుని తను ఎక్కడ ఉందో చూస్తుంది. అంతే టక్కున బెడ్ దిగేస్తుంది. అదేంటి రాత్రి సోఫాలో పడుకుంటే ఉదయం బెడ్ పైకి ఎలా వచ్చాను అని అనుకుంటూ వెంటనే ఏదో స్ట్రక్ అయి అయ్యో అలా ఎలా జరిగింది అని అనుకుంటూ ఫాస్ట్గా బెడ్షీట్ తీసేసి ఇంకోటి మారుస్తుంది. గదిలో చూస్తే విజయ్ లేడని అర్థమై దిగులుగా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన ధరణికి కింద హాల్లో నుండి నవ్వుతూ మాట్లాడుతూ వినిపించేసరికి రూమ్ బయటకు వచ్చి కింద హాల్లోకి చూస్తుంది. నరేంద్ర గారి పక్కనే ఎవరో ఒక ఆయన కూర్చొని చాలా చనువుగా ఇంకా చెప్పాలంటే ఇంట్లో మనిషిగా నవ్వుతూ మాట్లాడుతూ కనబడుతున్నాడు. అతన్ని డ్రెస్, చేతికి ఉన్న రింగ్స్, వాచ్ అన్నీ చూసి చెప్పొచ్చు అతను ఎంత రిచ్ పర్సన్ అని. అతనికి ఇంకో పక్క బామ్మ, విజయ్ కూర్చున్నారు. విజయ్ కూడా చిన్న స్మైల్తో అతనితో కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అల్లుడు గారు అంటూ మాట్లాడుతుంది బామ్మ. అన్నయ్య అంటూ కాఫీ ఇస్తుంది సునంద. అది కాదు బావా అంటూ పేపర్ పక్కన పెట్టి కాఫీ కప్ అందుకుంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర గారు. ఆయన ఏదో అడుగుతుంటే ఆ మామయ్య అంటూ ఆయనను చూసి చెప్పి మళ్ళీ తన ఫోన్ చూస్తున్నాడు విజయ్. ధరణికి ఎవరో తెలియక కామ్గా చూస్తుంటే అప్పుడే వస్తుంది వందన తన రూమ్లోంచి బయటకు. ఎదురుగా కిందకు చూస్తున్న ధరణి దగ్గరకు వెళ్ళి తను చూస్తూ బ్రైట్ స్మైల్ చేస్తుంది. వెంటనే ధరణిని చూసి హలో అంటూ చిటికేసి పిలుస్తుంది ధరణిని. ధరణి తల తిప్పి పక్కకు చూసేసరికి జీన్స్ అండ్ టీషర్ట్లో హై పోనీ వేసుకుని మేకప్తో ఫోజ్గా పొగరుగా చూస్తున్న వందన కనబడి కొంచెం భయంగా చూస్తుంది. ఏంటి చూస్తున్నావు, కింద ఎవరానా అని అంటుంది దురుసుగా. ధరణి సైలెంట్గా ఉంటుంది. మా డాడీ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మనోహర్, ఇండియాలో ఉన్న టాప్ 100లో ఉన్న కంపెనీల్లో మాది ఒకటి అంటూ గర్వంగా చెప్తుంది. ధరణి నార్మల్గానే వింటుంది అంతా. ధరణి అలా ఉండేసరికి వందన ఈగో హర్ట్ అయ్యి చూసావా అంటూ కిందకి చూపిస్తూ మామయ్య అంటూ విజయ్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు అంటుంది ఈర్ష్యగా. ధరణికి అర్థం కాక చూస్తుంది. అర్థం కాలేదా, మా డాడీ అంటే ఇంట్లో అందరికీ చాలా రెస్పెక్ట్, ముఖ్యంగా నరేంద్ర మామయ్యకు, అత్తకు అండ్ నా బావ విజయ్కి అంటూ కావాలని ఒత్తి పలుకుతూ అందరికీ చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, మా నాన్న ఈ ఇంటి అల్లుడు కాబట్టి, మాదంతా రక్త సంబంధం కాబట్టి అంటూ ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతుంటే పరాయి దాన్ని అని ఇండైరెక్ట్గా చెప్తూ విజయ్ తనకి సొంత బావని అంటుందని అలా అనుకోగానే ధరణికి కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. హలో అంటూ మళ్ళీ ధరణి ముఖం మీద చిటిక వేస్తూ పిలుస్తుంది. ధరణి కన్నీళ్లతో చూస్తుంటే వందన కన్నింగా నవ్వుతూ ఏంటి నిన్న మా బావ చేత బాగా తిట్లు తిన్నట్టున్నావు, మొహం అంతా డల్గా పెట్టావు అంటుంది ఎగతాళిగా.
ధరణికి ఒక్కసారిగా విజయ్ నిన్న అనిన మాటలు గుర్తొచ్చి కింద హాల్లో ఉన్న విజయ్ని చూస్తుంది. అతను మామూలుగా మాట్లాడుతున్న ధరణికి ఎందుకో మనసంతా దిగులుగా అయిపోతుంది. చూడు, నువ్వు ఎప్పటికీ పరాయిదానివే. ఇన్ఫ్యాక్ట్ విజయ్ నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా అదే నేను ఎప్పటికీ సొంతదాన్నే, విజయ్కి మరదల్ని అంటుంది. ఆ మాటకు ధరణికి ఏం చెప్పాలో అర్థం కాక ఆమె మాటలకు మౌనమే సమాధానం. అది తప్ప నా దగ్గర వేరే జవాబు లేదన్నట్టు చూస్తుంది. అప్పుడే కింద ఉన్న మనోహర్ గారు మాట్లాడుతూ, సునంద మా అమ్మాయి ఏది అంటూ చుట్టూ చూస్తూ అడుగుతాడు. సునంద వందన గురించి అడుగుతున్నాడని, వందన ఇంకా కిందకి రాలేదన్నయ్య అంటుంది. వందన కాదమ్మా, విజయ్ భార్య అంటాడు. ఆ మాటకు అప్పటి వరకు ఫోన్ చూస్తున్న విజయ్కి ధరణి గుర్తొచ్చి ఒక్క క్షణం కళ్ళు మూసి తెరుస్తాడు. ధరణిని మా అమ్మాయి అన్న మనోహర్ గారు అన్నందుకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడే కిందకు వస్తున్న కిషోర్తో సహా. నాన్న మీరెప్పుడొచ్చారు అంటాడు కిషోర్ విజయ్ పక్కనే కూర్చొని ఎదురుగా ఉన్న మనోహర్ గారిని చూస్తూ. ఉదయమే వచ్చా కిషోర్ అంటాడు ఆయన. ఒక్క మాట కూడా చెప్పలేదు అంటున్న కిషోర్తో. నేను అనుకోలేదు ఇవాళ రావాల్సి వస్తుందని. రాత్రి మీ అమ్మ చెప్పింది చింటూకి దెబ్బలు తగిలాయని. అందుకే నా మనవడిని చూడాలని ఉన్న ఫలంగా వచ్చాను. అవునా, మరి వచ్చినప్పటి నుండి చింటూని చూడటానికి రాలాదే అంటాడు కిషోర్ సౌమ్య తెచ్చిన కాఫీ తీసుకుంటూ. బాబు నిద్రపోతున్నాడని నా కోడలు చెప్పిందిరా, అందుకే ఆగాను. వాడు లేచాక చెప్పమని చెప్పి ఇదిగో అందరితో మాట్లాడుతున్నా అంటాడు ఆయన. సునంద ఇందాక అనగా అడిగాను మా అమ్మాయి ఏదని, ఇంకా రాలేదా అంటాడు మనోహర్ గారు. సౌమ్య వెళ్ళి ధరణిని కిందకి తీసుకురా అంటూ సౌమ్యకు చెప్పి తను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్తుంది. సౌమ్య పైకి వెళ్తుంది ధరణి కోసం. పైకి వచ్చిన సౌమ్యకు ధరణి పక్కన వందనాన్ని చూస్తూ అనుమానంగా వెళ్తుంది. ధరణి నిన్ను అమ్మ పిలుస్తుందిరా వెళ్దాం అంటుంది సౌమ్య. ఆ మాటకు వందన ఎగతాళిగా నవ్వుతూ, అమ్మా నువ్వేమన్నా మా అత్తకు పుట్టావా అంటుంది అక్కస్సు వెళ్ళగక్కుతూ. ధరణి అయితే వందన అలా మాట్లాడుతుంటే నిశ్చేష్టురాలై చూస్తుంది. సౌమ్యకు బాధగా అనిపించినా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ధరణి రా వెళ్దాం అంటూ ధరణి చేయి పట్టుకునేసరికి వందన ముందుకు వస్తూ, అనాథలకు అనామకులకు నా ఇల్లు సత్రంలాగా అయిపోయింది అక్కస్సుగా అంటూ వాళ్ళకంటే ముందు కిందకు వెళ్తుంది. వందన అనిన ఆఖరి మాటలు ధరణి మనసులో బలంగా గుచ్చుకుంటుంటే అక్కడే ఆగి సౌమ్యాన్ని చూసి, ఎందుకు సౌమ్య తను అన్ని మాటలు అంటున్నా నువ్వేమీ అడగడం లేదు అంటుంది బాధగా. సౌమ్య వెళుతున్న వందనానే చూస్తూ, తను నాకు ఆడబిడ్డ మాత్రమే కాదు ధరణి, ఈ ఇంటికి మా ఇంటికి ఉన్న ఒక్కగానొక్క అమ్మాయి. అంతేకాదు తను అంటే మావయ్య గారికి చాలా ఇష్టం. ఎంతైనా ఒక్కటే ఆడపిల్ల కదా, గారాబం ఎక్కువ. కానీ నేను ఒక అనాథని, తనను అనే అధికారం నాకు లేదు. తనని అంటే ఆ ఎఫెక్ట్ ఇంట్లో అందరి మీద పడి గొడవ దాకా వస్తుంది. కిషోర్ అయితే గొడవ చేస్తాడు, అదే విజయ్ అన్నయ్యకు తెలిసిందంటే అంటూ ధరణిని చూస్తూ, మా పెళ్ళి అయిన కొత్తలో కిషోర్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం ధరణి అంటుంది. ఆ మాటకు ఆశ్చర్యంగా చూస్తుంది సౌమ్యాని. ధరణికి అస్సలు అప్పటి వరకు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. చెప్పే సందర్భం కూడా ఎప్పుడూ రాకపోవడంతో ఎవ్వరూ ఏం చెప్పలేదు. విజయ్నే అన్ని విషయాలు ధరణితో చెప్పాలని అనుకున్నా ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ లేదు. అందుకే సౌమ్య చెప్తుంటే ధరణి అలా చూస్తుంది. అవును ధరణి, కిషోర్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముందు నేను ఒప్పుకోలేదు, భయం వేసింది. అనాథనైన నన్ను కిషోర్ ప్రేమించాననేసరికి ఇంకా పెళ్ళి అంటే అర్థం చేసుకో నా పరిస్థితి. ముందు మామయ్య ఒప్పుకోలేదు నేను అనాథనని. తన పేరు పరువు ప్రతిష్ట సంఘంలో గౌరవం అన్నీ పోతాయని ఆయన భయం. కానీ విజయ్ అన్నయ్య మామయ్యని ఒప్పించి మా పెళ్లి చేశారు. విజయ్ గారు మీ పెళ్లి చేశారా అంటుంది ఆశ్చర్యం ఆనందం కలగలిపిన గొంతుతో. అవును ధరణి, అన్నయ్య అప్పుడు యుఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేసి ఇండియా వచ్చారు. అప్పుడే కిషోర్ మా గురించి చెప్పాడు. సౌమ్య విజయ్ గురించి చెప్తుంటే ధరణి కళ్ళలో మెరుపు రావడం సౌమ్య చూస్తుంది. విజయ్ అన్నయ్య నన్ను తన చెల్లెలుగా ఈ ఇంటికి ఆడపిల్లగా దత్తత తీసుకుంటామని సునంద అమ్మతో నాన్నగారితో చెప్తే వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం, అన్నయ్య మామయ్యను ఒప్పించి మా పెళ్లి జరిపించడం వెంటనే జరిగిపోయాయి. అందరూ ఒప్పుకున్నా వందన మాత్రం నన్ను చులకనగా చూసేది. అప్పుడే ఒకరోజు సునంద అమ్మ మమ్మల్ని చూడటానికి వస్తే వందన అన్న మాటలు ఆవిడ విజయ్ అన్నతో చెప్పింది. అన్నయ్య మా ఇంటికి వచ్చి వందనాన్ని కొట్టినంత పని చేశాడు. కానీ అరుణ అతను చూసి ఆగాడు. వందనాకి నన్ను ఏమైనా అంటే మాత్రం ఈసారి డెత్ కన్ఫర్మ్ అంటూ చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చి నన్ను కిషోర్ని ఇక్కడకు తీసుకొచ్చాడు.
అప్పటి నుంచి వందనాకి నేనంటే కోపం కాస్త ద్వేషంగా మారి విజయ్ అన్నయ్య లేనప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాను. అనిన ప్రతిసారి ఇంట్లో చెప్పి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక ఎవ్వరికీ చెప్పను. సౌమ్య అని సునంద పిలుస్తుంది ధరణిని తీసుకురమ్మని. పద ధరణి అంటుంది సౌమ్య ధరణిని చూసి. ఇద్దరు కిందకు వెళ్ళేసరికి వందన వాళ్ళ నాన్నతో నవ్వుతూ మాట్లాడుతుంది. అది చూసిన ధరణికి నిజంగానే వందన అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అని అనుకుంటూ ఉండగా సునంద గారు ధరణి దగ్గరకు వచ్చి తనని తీసుకుని హాల్లోకి వస్తుంది. అన్నయ్య ఇదిగో తనే విజయ్ భార్య, నా కోడలు అంటూ ధరణిని చూసి చెప్తుంది. అప్పటి వరకు కిషోర్తో మాట్లాడుతున్న విజయ్ ధరణిని చూస్తాడు. మనోహర్ గారు ధరణిని చూస్తూ ఏమ్మా నీ పేరేంటి తల్లి అంటాడు. ధరణి అంటుంది బెదిరుగా. అయ్యో భయపడకమ్మా, నేను నీకు చిన్నాన్న అవుతాను అండి అనకు అంటాడు ఆయన. సరే అన్నట్టు చిన్నగా తల ఊపుతుంది. విజయ్ మా అమ్మాయి చాలా బాగుంది అంటాడు మనోహర్ గారు నవ్వుతూ. ధరణి తల తిప్పి విజయ్ని చూస్తుంది. విజయ్ ధరణినే చూస్తుంటే మనసంతా ఏదోలా అనిపిస్తుంది ధరణికి. విజయ్ నిన్నటి నుంచి తనతో మాట్లాడడం లేదని ఆ భావం స్పష్టంగా తన ముఖంలో తెలుస్తుంది. విజయ్ కూడా సూటిగా చూస్తున్నాడు ధరణిని. అందరూ మాట్లాడుకుంటూ అరగంట వరకు కాలక్షేపం చేయగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి సునంద పిలవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారంతా. విజయ్ నువ్వురా అని అరుణ గారు పిలుస్తుంటే నేను మళ్ళీ తింటాను అంటాడు. అదేంటి విజయ్ అంటూ సునంద గారు అంటుంటే చిన్న వర్క్ ఉంది మా రూమ్కి పంపించు అని చెప్పి ధరణిని చూస్తూ పైకి వెళ్తాడు. విజయ్ రూమ్కి వెళ్ళడం చూసిన వందన ధరణి దగ్గరగా వచ్చి చూసావా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న వాళ్ళ అమ్మని నాన్నని వారితో పాటు కలిసి కూర్చున్న అందరినీ చూపిస్తూ ఇది మా ఫ్యామిలీ, నువ్వెప్పుడు బయట దానివే అని వెక్కిరింపుగా చెప్పి వెళ్ళిపోతుంది. ధరణి మెదడు అంతా అస్తవ్యస్తంగా మనసంతా కలవరంగా అనిపిస్తుంది. ధరణి అంటూ సునంద గారు పిలుస్తుంటే అత్తయ్య అంటుంది మెల్లగా. ఇదిగో విజయ్కి నీకు టిఫిన్ అంటూ చేతికి ఇస్తుంది. ధరణి మౌనంగా తీసుకుని రూమ్కి వెళ్తుంది. విజయ్ ఫోన్ మాట్లాడుతుండగా ట్రే టేబుల్ పై పెట్టి అలాగే నిలబడి ఉంటుంది. విజయ్ ఫోన్ మాట్లాడుతూ ధరణిని చూస్తాడు. తనతో మాట్లాడాలని కాల్ కట్ చేసి ధరణి ముందుకు వచ్చి నిలబడతాడు. ఆమె ఏం మాట్లాడక కనీసం చూడకుండా తల దించేసే ఉండటంతో విజయ్ కొంచెం ముందుకు వచ్చి తన చేతిని పట్టుకోవాలని చూస్తుంటే సరికి దూరం జరుగుతుంది. తను అలా చేసేసరికి విజయ్ నొసలు చిట్లిస్తూ చూస్తాడు. ధరణికి లోపల భయంగానే ఉన్న పైకి మాత్రం మొండిగా ఉంటుంది. విజయ్ వెనక్కి వచ్చేసి టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటుంటే అది చూసిన ధరణి తనే వడ్డించడానికి వస్తుంటే విజయ్ చెయ్యి అడ్డం పెడతాడు అవసరం లేదని. ధరణికి కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. విజయ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి రెడీ అవుతుంటే ధరణి గోడకు ఆనుకొని మౌనంగా ఉంటుంది. ఫైల్స్ బ్యాగ్ అన్నీ తీసుకుని డోర్ దాకా వచ్చిన విజయ్ ధరణిని తీక్షణంగా చూస్తూ బయటకు వెళ్తాడు. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖానికి ఆపలేక ఏడ్చేస్తుంది. విజయ్ అలా వెళ్తుంటే బాధగా అనిపిస్తుంటే బయటకు వచ్చి అతని కోసం కిందకు చూస్తుంది. సునంద గారికి చెప్పి బయటకు వెళ్తూ తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించి పైకి చూస్తాడు విజయ్. అతను అలా చూస్తాడని ఎక్స్పెక్ట్ చేయని ధరణి అక్కడే ఉండటంతో ఇద్దరి చూపులు ఒకేసారి కలుస్తాయి. తన కోసమే వచ్చిందని విజయ్ చూస్తుంటే అతన్ని చూడాలనిపించి ధరణి కూడా కదలక అలాగే చూస్తుంది. నిమిషం పాటు చూసిన ధరణి కిందకు రాకపోవడంతో విజయ్ చూపు తిప్పేసి ఫాస్ట్గా కార్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఏమైంది ధరణి నీకు? విజయ్ గారు నీ కోసమే చూస్తున్నారని తెలిసి కూడా ఎందుకు వెళ్ళడం లేదని తన మనసు చెప్తుంటే వెళ్తే మాట్లాడకుండా ఉంటే తన వల్ల కాదని అక్కడే ఆగమంది తన మైండ్. అప్పుడే కింద ఉన్న కిషోర్ కూడా ఆఫీస్కు వెళ్తుండగా వెంటనే చింటూ గుర్తొచ్చాడు ధరణికి. కిందకు వెళ్ళింది. సౌమ్య ఉంది రూమ్లో. చింటూ ఏడుస్తున్నాడు. ధరణికి బాధగా అనిపిస్తుంటే వెంటనే వాడి దగ్గర కూర్చొని వాడితో కబుర్లు చెప్పి నొప్పి నుంచి డైవర్ట్ చేస్తుంది. కారులో ఉన్న విజయ్ ధరణి వస్తుందేమోనని కార్ స్టార్ట్ చేయకుండా సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. హాల్లో ఉన్న అందరినీ పలకరించి వాళ్లకు చెప్పేసి కిషోర్ కూడా కారు దగ్గరకు వెళ్ళి చూస్తే విజయ్ అసహనంగా ఉన్నాడని స్టీరింగ్ పై బిగిసిన అతని చేతులు చెప్తుంటే కిషోర్కి అర్థమైంది ధరణి రాలేదని కోపంతో ఉన్నాడని. వెంటనే సౌమ్యకి ఫోన్ చేస్తుంటే కళ్ళు తెరిచిన విజయ్ ఇంకా ఎంతసేపు కిషోర్ అంటాడు. కిషోర్ ఫోన్ కట్ చేసి కార్ ఎక్కడంతో వితిన్ సెకండ్స్లో కారు కాంపౌండ్ వాల్ దాటేస్తుంది. ఆఫీస్కి వెళ్ళాక కూడా సీరియస్గానే ఉన్న విజయ్ని కదపడు కిషోర్. సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. బావా మనం అలా బయటకు వెళ్దామా, చాలా రోజులు అయ్యింది అంటాడు మనోహర్ గారు నరేంద్ర గారితో. సరే బావా అంటూ బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరు కారులో వెనక కూర్చోగా కార్ స్టార్ట్ చేసి వెనక వైపు చూస్తాడు డ్రైవర్. ఎక్కడికి సార్ అన్నట్టు.
వెంటనే మనోహర్ గారు ఆఫీస్కి ఫోన్ ఇవ్వు అంటాడు డ్రైవర్తో. ఆఫీస్కా? ఎందుకు బావా అంటాడు నరేంద్ర గారు. విజయ్తో మాట్లాడాలి బావా, ఆఫీస్లో అయితే తను మనకు దొరుకుతాడు, ఇంట్లో ఉండట్లేదుగా అంటూ నవ్వుతూ చెప్తాడు ఆయన. డ్రైవర్ కార్ని ఆఫీస్కి ఫోన్ ఇస్తాడు. బావా, ఈ నెల 10వ తారీఖు గుర్తుందా అంటాడు మనోహర్ గారు నరేంద్ర గారిని చూస్తూ. ఆ మాటకు ఆయనకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మనోహర్ గారు అతన్ని చూసి గుర్తుందా బావా అంటాడు బాధగా. అప్పటికే నరేంద్ర గారి కళ్ళలో చిన్న నీటి తడి వచ్చేసింది. అది మాట్లాడదామని ఆఫీస్కి పోనివ్వమన్నాను బావా, ఇంట్లో అయితే అత్తయ్య గారు ఉన్నారు, ఆవిడ ముందు మాట్లాడి బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా అంటున్నా మనోహర్ గారితో. ఇప్పుడు విజయ్కి ఈ విషయం గుర్తు చేస్తే వాడు బాధపడతాడేమో బావా అంటాడు నరేంద్ర గారు ఆవేదనగా. మనం గుర్తు చేసేదేముంది బావా, 2 రోజుల తర్వాత ఆయన ఈ విషయం తెలుస్తుంది కదా అంటూ ఆఫీస్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్తారు. తమ చైర్మన్ని చూస్తున్న స్టాఫ్ అంతా గౌరవంగా పైకి లేచి నవ్వుతూ విష్ చేస్తుంటే తిరిగి వాళ్ళని విష్ చేసి విజయ్ క్యాబిన్కు వస్తారు. ఫైల్ చూస్తూ సైన్ చేస్తున్న విజయ్ వాళ్ళు రావడం సీసీ కామ్లో చూసి ఎందుకు వచ్చారు అని చూస్తుండగా ఇద్దరు లోపలికి వస్తారు. కిషోర్ కూడా వాళ్ళని చూసి లోపలికి వస్తాడు. ధరణి, అన్నయ్య నీ మీద ఇంకా కోపంగానే ఉన్నాడా అంటుంది సౌమ్య అప్పుడే నిద్రపోతున్న చింటూకు ఆయింట్మెంట్ రాస్తూ. అదేం లేదులే సౌమ్య అంటుంది ధరణి దిగులుగా. అన్నయ్య కోపంలో అంటే నువ్వు అది పట్టించుకోకు, నీకు నువ్వుగా ఆయన మాట్లాడడానికి ప్రయత్నించు అంటుంది. అప్పుడే గుర్తొస్తుంది విజయ్ తనతో మాట్లాడాలని, దగ్గరగా వస్తే తను దూరంగా జరగడం. వెంటనే ఏడుపు వచ్చేస్తుంది ధరణికి. చింటూకి బ్లాంకెట్ కప్పి ధరణిని తీసుకొని బాల్కనీలోకి వచ్చింది సౌమ్య. చూడు ధరణి, భర్త కోపంలో ఏదన్నా అంటే భార్య సర్దుకుపోవాలి, అంతేగాని మనం పంతంగా ఉంటే వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ధరణి కామ్గా చూస్తుంది సౌమ్యని. సౌమ్య ధరణి చేయి పట్టుకుని తనని చూస్తూ, అన్నయ్య కోపం ఎక్కువే ధరణి, అంతకంటే ఎక్కువ ప్రేమ కూడా ఉంది. తన ప్రేమను ఎలా ఫీల్ అవుతున్నావో కోపాన్ని కూడా ప్రేమించు, అప్పుడు నీకు రెండింట్లో పెద్ద తేడా కనిపించదు అంటుంది. ధరణి బయట చెట్లపై ఉన్న జంట పక్షులను చూస్తూ విజయ్ తను ఉన్న క్లోజ్ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటుంది. చిన్నగా తన పెదవులపై నవ్వు వచ్చేసింది. సౌమ్య ధరణిని చూసి చిన్నగా నవ్వుతూ, ఏంటి ధరణి నవ్వుతున్నావు అంటుంది. అదేం లేదు సౌమ్య అంటూ, ప్లీజ్ ధరణి, అన్నయ్యకు నువ్వంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, తిరిగి నువ్వు కూడా నీ ప్రేమను పంచు, అప్పుడు ఎలాంటి మనస్పర్ధలు రావు. అన్నయ్య నిన్ను కావాలని అనలేదు, కోపంలో అన్నాడే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. ఎవరో చెప్పిన మాటలు విని మనసు పాడు చేసుకుని అన్నయ్యను బాధ పెట్టకు, సరేనా అంటుంది సౌమ్య సున్నితంగా తనతో. ధరణి మనసులో కూడా విజయ్ మీద ప్రేమ ఉన్న బాధలో ఉండి వాటిని దాచేస్తున్నానా అనే సందేహం వచ్చి ఆలోచనలో పడుతుంది. ఇంతలో సౌమ్యకు ఫోన్ రావడంతో తను వెళ్ళిపోతుంది. ధరణి అలాగే ఆలోచిస్తూ ఉండగా కాసేపటికి నవ్వుతూ, సాయంత్రం విజయ్ గారు వచ్చాక ఎలాగైనా సరే ఆయనతో మాట్లాడాలి, లవ్ బర్డ్స్ని చూస్తూ ఉండిపోతుంది. నైట్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉన్నారు. మనోహర్ గారు అత్తయ్య గారు అంటూ పిలుస్తారు బామ్మని. ఏంటి అల్లుడు గారు అంటుంది ఆవిడ తినడం పూర్తయి సోఫాలో కూర్చుంటూ. నరేంద్ర కిషోర్ గారు డల్లుగా ఉన్నారు. మనోహర్ గారు, అత్తయ్య గారు మీరు అరుణ ఇంకో 2 రోజుల్లో నాతో పాటు వస్తున్నారు అంటాడు. ఎక్కడికండి అంటుంది అరుణ అయోమయంగా చూస్తూ. యాత్రలకు అంటాడు ఆయన. బామ్మ సంతోషంగా చూస్తూ, అవునా అల్లుడు గారు అంటుంది. అవును అత్తయ్య, నా స్నేహితులు కొంతమంది వెళ్తున్నారు, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారుగా వెళ్ళాలని, అందుకే వాళ్ళతో పాటు మిమ్మల్ని మీకు తోడుగా అరుణాని పంపిద్దామని అంటాడు. అందరూ హాల్లో కూర్చొని ఉండగా సునంద సౌమ్యతో, విజయ్ ధరణి ఇంకా రాలేదు డిన్నర్ చేయడానికి అని అడుగుతుంది. అత్తయ్య, విజయ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అంటాడు కిషోర్. ఏంటి 9 అవుతున్నా ఇంకా రాలేదా అంటూ కంగారుగా అడుగుతుంది ఆమె. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఈరోజు ఆఫీస్లోనే ఉంటాను అన్నాడు అత్తయ్య అంటూ నిజం దాచేసి చిన్నగా చెప్తాడు కిషోర్. సౌమ్య అనుమానంగా చూస్తుంది కిషోర్ని. అదేంటి, ఎంత ఇంపార్టెంట్ అయితే మాత్రం అలా ఎలా ఆఫీస్లోనే ఉంటాడు అంటూ. ధరణి ఒక్కటే ఉందా రూమ్లో అనుకుంటుండగా, సునంద అంటాడు నరేంద్ర గారు. ఏంటండి అంటూ పైకి చూస్తున్న సునంద హాల్లో ఉన్న నరేంద్ర గారిని చూస్తుంది. ఆయన కళ్ళతోనే సైగ చేసి ఇప్పుడేం మాట్లాడకు అన్నట్టు చూస్తారు. సునంద గారు సరే అని తలూపి వంటగది సర్దడానికి వెళ్తుంది. వెనకే సౌమ్య కూడా. నైట్ 10 అవుతుండగా అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోగా సునంద ధరణి కోసం ఫుడ్ ప్లేట్తో రూమ్కి వస్తుంది. డోర్ ఓపెన్గా ఉండడంతో లోపలికి వస్తుంది. ధరణి అంటారు. సునంద గారు బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తున్న ధరణితో.